నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పిస్తా ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం. గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో 3.15 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించడానికి శంకుస్థాపన. కడుపు నొప్పితో హాస్పిటల్ చేరాడని సిబ్బంది నిర్లక్ష్యం. గుంటూరు కలెక్టరేట్లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ సమావేశం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని, అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. శనివారం గుంటూరు 45వ డివిజన్లో చైతన్యపురి, గౌతమి నగర్లో సుమారు 72.2 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్రలు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనులలో ప్రధానంగా చైతన్యపురి మెయిన్ రోడ్డులో 50 లక్షలతో 190 మీటర్ల సీసీ రోడ్డు మరియు 320 మీటర్ల డ్రైన్లు. అదేవిధంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 45వ డివిజన్ చైతన్యపురి, గౌతమ్ నగర్లో 72.2 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు ఆర్సీసీ కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి చోట్ల రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తున్నాం. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా సరఫరా చేశాం. అదేవిధంగా నేడు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాలువల్లో పూడికతీత వంటి పనులకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. మేయర్, కార్పొరేటర్ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. గత వైసీపీ హయాంలో సీసీ, డ్రైన్లు కూడా నిర్మించకపోవడం వలన వర్షాకాలంలో వరదలు వచ్చాయి. తూర్పు, పశ్చిమ, పత్తిపాడు ఎమ్మెల్యేలతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నియోజకవర్గం గ్రీన్ అండ్ క్లీన్ నియోజకవర్గంగా తయారవుతోంది. ఈ కార్యక్రమంలో వడ్లమూడి వెంకటేశ్వరరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, బెజవాడ కృష్ణారెడ్డి, కూరుకుల శోభారాణి, రఫీ, ములక సత్యవాణి, బాజీ, దుడికి సాంబయ్య, నాగుల్, మీరా, రామారావు తదితరులు పాల్గొన్నారు. గ్రూప్ అడ్జస్ట్ అవ్వండి. డ్రైన్స్ తో పాటు రోడ్డు కూడా నిర్మించుకుంటున్నాము. గౌతమి నగర్లో కల్వర్ట్ అవసరం ఉన్న చోట కల్వర్ట్ వేసుకుంటూ ఉన్నాము. మొత్తం మీద 72 లక్షల రూపాయల వర్క్ కి ఈ రోజు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అత్యంత త్వరితగతినే ఈ యొక్క వర్క్స్ ని పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్లు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి చోట కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. యావత్ నియోజకవర్గం కూడా రోడ్లు, డ్రైన్లతో చక్కగా ముందుకు వెళ్తా ఉంది. అనేక చోట్ల ఈ వాటర్ పైప్ లైన్ కూడా అడుగుతున్న నేపథ్యంలో అవి కూడా నిర్మించుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ ఈ ఎండాకాలం మొత్తం కూడా నీటి సమస్య లేకుండా మాక్సిమం ప్రయత్నించడం జరిగింది. మరి రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రతి చోట కూడా డ్రైన్స్ ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టాము. కంప్లీట్ ఈ పూడిక తీతల మీద ఇప్పటికే యాక్షన్ ప్లాన్ చేసుకొని అన్ని చోట్ల కూడా సిల్టేషన్ తీయడం జరుగుతూ ఉంది.
అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ ప్రజలకి ఎక్కడా ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలిగించే పరిస్థితి లేకుండా ఈ యొక్క నియోజకవర్గాన్ని గౌరవ మేయర్ గారు అదేవిధంగా మా యొక్క పరిధిలో కంప్లీట్గా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థమే ముందుకు వెళ్తాము అని చెప్పి ఈ యొక్క మీడియా పూర్వకంగా చెప్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నిజంగా ప్రజలు ఇచ్చిన ఈ యొక్క తీర్పు వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం మాకు కలిగినందుకు కూడా సంతోషిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక గుంటూరులో సుమారుగా 500 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అందులో భాగంగా ఇవాళ ఈ చితినపురి మెయిన్ రోడ్లో 50 లక్షలతో 2 పక్కల డ్రైను రోడ్లు, అలాగే గౌతమి నగర్లో 22 లక్షల రోడ్లు 2 కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడ వర్షం పడినా ఇంతకుముందు ఏ విధంగా మనం చూస్తున్నాం, డ్రైన్స్ బ్లాక్ అయిపోయి రోడ్లు సరిగ్గా లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బంది దృష్ట్యా గుంటూరు నగరం మొత్తం ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలు అట్లా రూరల్ ప్రాంతంలో డెవలప్ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒక దీక్షతో ప్రతి ప్రణాళిక పెట్టుకొని ఏ రోడ్లు ఎక్కడ ముందు ఇమీడియట్గా చేయాలని కూడా ఒక టెంప్లెట్ రెడీ చేసుకునే వర్క్ ఎగ్జిక్యూట్ చేయడం. ఈ యొక్క గుంటూరు నగరం అభివృద్ధిలో భాగంగా ఇవాళ గౌతమి నగర్, ఈ యొక్క హనుమాన్ నగర్ మెయిన్ రోడ్ చేస్తున్నాం. ఇది కూడా 60 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. అట్లాగే రానున్న 100 డేస్ ప్లాన్ పెట్టుకొని మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ చేసి రేపు వర్షాలు వచ్చేపాటికి ఎక్కడా కూడా డ్రైనేజ్ సమస్యలు లేకుండా ఉండటం కోసం ఎమ్మెల్యే గారి మీద ప్రణాళికలు రచించారు. దాంట్లో భాగంగా గుంటూరు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తయారవుతుందని భావించి చేసిన కూటమి ప్రభుత్వ నాయకులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామని గుంటూరు తూర్పు మరియు పశ్చిమ నియోజకవర్గాల్లో 3.15 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించడానికి శంకుస్థాపన చేయడం జరిగిందని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 54, 56 డివిజన్లలో 2.43 కోట్లతో మరియు పశ్చిమ నియోజకవర్గంలోని 45వ డివిజన్లో 72.2 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు తాగునీటి పైప్లైన్లు ఏర్పాటు చేయుటకు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ మహ్మద్ మరియు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి గార్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు, పశ్చిమ మరియు ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజావసరాలు దృష్టిలో పెట్టుకుని స్థానిక శాసనసభ్యులు పలు అభివృద్ధి పనులు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గుంటూరు నగరంలో సుమారు 500 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నామన్నారు. నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి వర్షపు నీరు నిలుస్తూ స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. గుంటూరు నగరంతో పాటు నగరంలో విలీన గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు పార్టీలకు అతీతంగా ప్రాధాన్యత క్రమంలో నిర్వహించుటకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో గుంటూరు నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. నగరాభివృద్ధికి నగరంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు కలుపుకొని వెళ్తామని, వారి అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ మహ్మద్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థలోని అన్ని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాక తూర్పు నియోజకవర్గంలోని శివారు కాలనీలలో ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా నూతనంగా డ్రైన్లు, రోడ్లు నిర్మించుటకు శంకుస్థాపనలు చేశామన్నారు. అలాగే గుంటూరు నగరం రాజధాని అమరావతి పరిధిలో ఉన్నందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో షేక్ సైదా అనే వ్యక్తి కడుపు నొప్పితో హాస్పిటల్లో చేరాడని, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడని వైఎస్ఆర్సీపీ గుంటూరు సిటీ ప్రెసిడెంట్ మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జీజీహెచ్లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటువంటి నిర్లక్ష్యానికి కారణమైన హాస్పిటల్ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మరియు ఏఆర్ఎంలు విజ్ఞప్తి చేశారు.
శనివారం గుంటూరు కలెక్టరేట్లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్తో కలిసి శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులపై ఆర్ఎండ్బి, మున్సిపల్, పోలీస్, రైల్వే, విద్యుత్, బిఎస్ఎన్ఎల్ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు సంబంధించిన పిల్లర్ల నిర్మాణ పనులు 2 వారాల్లో ప్రారంభించేలా నిర్మాణ ఏజెన్సీని సమన్వయం చేసుకుంటూ మున్సిపల్, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ ఏజెన్సీకి హిందూ కళాశాల వైపు, లాడ్జ్ సెంటర్ వైపు ప్రీకాస్ట్ మెటీరియల్ సిద్ధం చేసుకోవడానికి గుర్తించిన స్థలాలను మరోసారి పరిశీలించి మంగళవారం నాటికి వివరాలు తెలియజేయాలన్నారు. ఆర్ఓబి నిర్మాణ ప్రాంతంలోని విద్యుత్ స్తంభాలను పక్కకు తరలింపుకు మరోసారి విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి ఎస్టిమేషన్లను మున్సిపల్ శాఖకు అందించాలన్నారు. ఆర్ఓబి పనులు సజావుగా కొనసాగేలా సంబంధిత శాఖలు నిర్మాణ ఏజెన్సీతో నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ ఎన్ఎస్ కె కాజీవలి, కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి ఓఎస్డి రూప్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ రమేష్ బాబు, నగరపాలక సంస్థ ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, ఆర్ఎండ్బి ఈఈ సమర్పణారావు, విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు, రైల్వే డిఈ భరత్, బిఎస్ఎన్ఎల్ డిఈ రఘురాం, నాగరాజు, ట్రాఫిక్ సిఐలు అశోక్ కుమార్, సింగయ్య, నిర్మాణ ఏజెన్సీ లక్ష్మణ్ ఇన్ఫ్రా వైస్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర స్థాయి పాటలు, కళారూపాల శిక్షణా శిబిరం మే 23 నుండి 26 వరకు జరిగే శిక్షణా శిబిరాలకు 2వ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ రంగాలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ సంస్థలను కార్పొరేట్ రంగాలకు దారదత్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులను, కమ్యూనిస్టు భావజాలాలను అంతం చేయాలని చూస్తున్నారు. సిపిఐ గ్రామ శాఖ నుండి అఖిల భారత స్థాయి వరకు జరిగే మహాసభ సభలకు ప్రజలు తరలిరావాలి. సుమారు 80 మంది కళాకారులు పాల్గొన్నారు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా సమస్యలను, ప్రజలను గాలికి వదిలేశారు. విదేశాలలో ఉన్న 70 లక్షల కోట్ల రూపాయలు ఎన్నికలలో గెలవగానే భారత్కు తెప్పిస్తానని చెప్పి మాట తప్పారు. ప్రజా సమస్యలు తీర్చకుండా ప్రజల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పహల్గాంలో 26 మంది టూరిస్టులు చనిపోవడం బాధాకరం. ఆపరేషన్ సింధూర్ పేరుతో సరికొత్త నాటకానికి తెరలేపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భయపడి మోదీ భారత్ యుద్ధాన్ని ఆపేశారు. బీజేపీ ప్రభుత్వం ఒక నరహంతక పరిపాలన చేస్తోంది. రేపు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధమవుతాం. మిత్రులందరికీ నమస్కారాలు. వాళ్ళ దేశవ్యాప్తంగా 3 ఏళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీల మహాసభలు జరగడం అనేది ఆనవాయితీ. అందులో భాగంగా శాఖ మహాసభలు, మండల మహాసభలు, అదేవిధంగా జిల్లా మహాసభలు కూడా వాళ్ళ జరుపుకుంటా ఉన్నాం. మరి ఇప్పటికే 2 జిల్లాలు, విశాఖ, అనకాపల్లి 2 జిల్లాల్లో మహాసభలు కూడా పూర్తయినాయి. 26 జిల్లాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరుపుకోబోతా ఉన్నాం. ఆ పద్ధతిలో అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ 25వ జాతీయ మహాసభలు చండీగఢ్ నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలోకి ప్రాధాన్యత ఏమంటే, భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన ఈ సంవత్సరంలోనే ఈ మహాసభలు కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు డిసెంబర్ 26వ తేదీ నాటికి సిపిఐ ఆవిర్భవించి 100 ఇయర్స్ అవుతుంది. ఆ సందర్భంగా ఖమ్మం నగరంలో భారీ ఎత్తున లక్షలాది మందితో ర్యాలీ కూడా నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందుగా డిసెంబర్ 24, 25 తేదీల్లో వివిధ దేశాల కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా ఆహ్వానించి దేశవ్యాప్తంగా ఉన్న వామపక్ష మేధావులను కూడా ఇన్వైట్ చేసి డిసెంబర్ 24, 25 తేదీల్లో ఒక అంతర్జాతీయ సెమినార్ ఒకటి మన విజయవాడ నగరంలో నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన కింది స్థాయి నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. రేపు జాతీయ మహాసభల్లో, రాష్ట్ర మహాసభల్లో కూడా ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించబోతా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 ఏళ్లుగా ఈ దేశాన్ని పరిపాలిస్తూ వారు చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఒక్క సమస్యను కూడా అడ్రస్ చేయలేదు. రైతు సమస్యలు కానీ,
యువకులకు సంబంధించిన నిరుద్యోగ సమస్య కానీ, ప్రజలకు సంబంధించిన అధిక ధరల సమస్య కానీ, పేదరికం సమస్య కానీ ఒక్క సమస్యల గురించి కూడా మాట్లాడిన పాపాన పోలేదు. చివరికి బ్రహ్మాండంగా ఎన్నికల సందర్భంలో వారు ప్రచారం చేసుకున్నారు. బ్లాక్ మనీని అంతా కూడా వెనక్కు తెప్పిస్తాం, దాదాపు 70 లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీ విదేశీ బ్యాంకుల్లో మూలుగుతూ ఉంది. మేము అధికారంలోకి వస్తే దాన్ని అంతా కూడా వెనక్కు తెప్పిస్తామన్నారు తప్ప వారు బ్లాక్ మనీని కట్టడి చేసింది లేదు. ఎవరైతే బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వాళ్ళ విదేశాలకు పయనమైపోయారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు తప్ప వారిని ఏ ఒక్కరిని కూడా వెనక్కి తెప్పించి జైల్లో పెట్టిన పాపాన పోయారు. కాబట్టి అంటే ప్రజా సమస్యలేవి పరిష్కారం చేయకుండా ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ప్రాతిపదిక పైన విభజన చేసి తద్వారా మెజారిటీ మతస్థులను వారందరినీ సంతృప్తిపరిచి వారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ దేశంలో జరుగుతున్న ఘటనలు ఒక్కొక్కదాన్ని చూస్తే నిజంగా ఒళ్ళు గగురుకొచ్చే అంశాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇది ఇవాళ ఆపరేషన్ సింధూర్ అన్నారు. దానికి ముందుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్ ఘటన జరిగింది. 26 మంది అమాయకులు టెర్రరిస్టులు, వారికి ఏం సంబంధం లేదు, వారందరూ కూడా చనిపోయారు. 26 మంది టెర్రరిస్టులు టూరిస్టులు చనిపోయిన తర్వాత ఆ టెర్రరిస్టులు పట్టుకోలేకపోయారు. కానీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇవాళ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు జబ్బలు జరుస్తూ ఉన్నారు తప్ప ఒరిగింది ఏమీ లేదు. ఇవాళ వీటన్నిటికి కూడా నిరసనగా రేపు విజయవాడ నగరంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆపరేషన్ కగార్ను ఆపాలి, నక్సలైట్తో శాంతి చర్చలు జరపాలి. కార్పొరేట్లకు అడవుని అప్పచెప్పడానికే మీరు ఈ ఆపరేషన్ కగార్ను ప్రోత్సహిస్తా ఉన్నారు, దాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావులేదు. దాన్ని అందరు ప్రజాతంత్ర శక్తులందరూ కూడా తీవ్రంగా ఖండించాలని కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు కల్పిస్తా ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం. గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో 3.15 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించడానికి శంకుస్థాపన. కడుపు నొప్పితో హాస్పిటల్ చేరాడని సిబ్బంది నిర్లక్ష్యం. గుంటూరు కలెక్టరేట్లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్లో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ సమావేశం. ఇది వాటి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.